పేరు ఆర్ శ్రీనివాస్. నేను ఎంపీపీఎస్ రుద్రారం రామడుగు మండలంలో హెచ్ఈటీగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు 4th and 5th క్లాస్ స్టూడెంట్స్కి రెస్పిరేటరీ సిస్టంలో భాగంగా ఇన్హాలేషన్ ఎక్సలేషన్ అనే టాపిక్స్ను వివరించబోతున్నాను. దీనికి సంబంధించిన ప్రయోగాన్ని మీకు చూపిస్తాను. ఇన్హాలేషన్, వాట్ ఈజ్ ఇన్హాలేషన్? గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడాన్ని ఇన్హాలేషన్ అంటాం. అప్పుడు ఊపిరితిత్తుల్లో ఎలాంటి మార్పు జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. దీనిని ఇన్హాలేషన్ అంటాం. ఆక్సిజన్ లోపలికి వెళ్ళడాన్ని ఇన్హాలేషన్ అంటాం. లోపలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడాన్ని ఎక్సలేషన్ అంటాము. ఎక్సలేషన్ అనే సమయంలో లంగ్స్ ఈ విధంగా ముడుచుకుంటాయి. ఇన్హాలేషన్, ఎక్సలేషన్, ఇన్హాలేషన్, ఎక్సలేషన్, ఈ విధంగా నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రక్రియలు జరుగుతుంటాయి. దీనినే రెస్పిరేషన్, శ్వాసక్రియ అని మనం పిలుస్తాము. థ్యాంక్ యూ.